అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అంటూ శంకరంబాడి సుందరాచారి తెలుగునాడు గొప్పతనాన్ని చెప్పడంలో ఎంతో ముందుంటే, బెరబెరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయనే మాటను నిజం చేస్తూ ఇప్పుడు అమరావతి భూములు నిజంగా బంగారుమయం కానున్నాయి. ఇప్పటికే అమరావతి అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉండడంతో రాజధాని పనులు ర్యాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అమరావతి ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. పురాణాలలో ఇంద్రదేవుని రాజధానిగా చిరస్మరణీయంగా ఖ్యాతికెక్కితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఈ అమరావతి జగద్విఖ్యాతం కాబోతోంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా నారా చంద్రబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో, అప్పటి నుండి అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, రాజధాని ఎక్కడ అనే అనుమానాలు అమరావతి కాదు భ్రమరావతిగానే మిగిలిపోతోందన్న అవమానాల మధ్య 2014లో రాజధానికి పునాది వేసిన కూటమి ప్రభుత్వం తిరిగి రావడంతో పాటు రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం పూర్తి భరోసా ఇవ్వడంపై అమరావతి చుట్టుపక్కల భూముల ధరలకు మరోసారి బూమ్ వచ్చినట్లయింది. గత ప్రభుత్వం 3 రాజధానులంటూ అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టడంతో ఎన్ఆర్ఐలు మరియు ఇతర ఇన్వెస్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకొని పెట్టుబడులను వేరే చోటకు తరలించేశారు. అప్పటికే అమరావతి చుట్టుపక్కల కొత్తగా భూములు కొన్నవారు ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడే మొదలవుతుంది అమరావతి నగర నిర్మాణం. ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందనున్న ఈ అమరావతి నిర్మాణానికి సాక్ష్యంగా ఉండడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇది చరిత్రలో నిలిచిపోయే మరో మహానగరం అంటూ ఇప్పటికే కేంద్రం కితాబు ఇవ్వడమే కాకుండా, ఇప్పటికే బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అలాగే మరో 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాట పట్టినట్లయినని బలంగా నమ్ముకుతున్న ఈ తరుణంలో అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎటువంటి మార్పులు ఉండవని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణం మొత్తం 3 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో అమరావతి పట్టణ నిర్మాణం, రెండో దశలో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు జరగనున్న నేపథ్యంలో అమరావతి వెలుపల ఉన్న పలు గ్రామాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే భూములు చాలా వేగంగా చేతులు మారుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో మొన్నటి వరకు ఎకరం 50 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఉన్న భూముల ధరలు ఇప్పుడు ఎకరం సుమారు 3 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వాటిలో మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉన్న భూములకు మరింత డిమాండ్ ఉంటుందనేది మనకు తెలిసిన సంగతే. ఇవే ఇలా ఉంటే అమరావతి పరిసరాలలో ఉన్న స్థలాలు, భూములు ఎంతుంటాయి ఒకసారి ఊహించుకోండి. 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రజా రాజధాని అమరావతిని ఇంకెవ్వరూ కదిలించలేరని, సాధారణ ప్రజలకు ఇప్పుడు పూర్తి భరోసా రావడంతో అమరావతి చుట్టుపక్కల ప్రాంత భూముల ధరలు పెరగడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అమరావతి అపురూప శిల్పాలకు ప్రసిద్ధిగాంచితే, ఇకపై అమరావతి అనేక రంగాలలో ప్రసిద్ధి కావడం ఖాయంగా చెప్పుకోవచ్చు.